ఏ రోజుకైనా నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు అవిశ్వాసులు మాట్లాడుతున్నటువంటి మాటలను నీ హృదయంలోనికి తీసుకొని రాకు. దేవుడు ఖచ్చితంగా నమ్మదగినవాడు. ఆయన తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాస్త సమయం పడుతుంది, అద్భుతాలైతే నీ జీవితంలో తప్పకుండా జరుగుతూ ఉంటాయి. యోసేపు జీవితంలో యోసేపు దీవించబడడానికి 13 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి అతను సంతోషించడానికి కొద్ది కాలం పట్టింది. దావీదు జీవితంలో అతను రాజుగా సింహాసనం ఎక్కడానికి కొద్ది సమయం పట్టింది. నీ జీవితంలో కూడా దేవుడు దీవించడానికి, నిన్ను గొప్పగా మంచి స్థితిలో ఉంచేటువంటి సమయము ఆసన్నం కాబోతుంది. కాబట్టి అవిశ్వాసుల మాటలు హృదయంలో చేర్చుకొని సందేహిస్తూ బలహీనం కాకు. దేవుడు ఉన్నాడనే ధైర్యంతోనే ఉన్నావు కదా, అదే విశ్వాసంతో ముందుకు సాగిపో. ఒకరోజు వస్తుంది, నీ చరిత్రను దేవుడు మారుస్తాడు. నిన్ను బట్టి అనేకులు దేవుని నామాన్ని కనపరుస్తారు. ఇది వాస్తవం, నిజం. నేస్తమా దిగులు పడకు.